హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. హలో గాయ్స్, బయట అయితే ఎండలు మామూలుగా లేవు, చితక్కొట్టేస్తున్నాయి అసలు. ఈ వేడి వేడికి ఏదైనా చల్లగా తాగితే ఎంత బాగుంటుంది కదా. సో అందుకే ఈరోజు మన ఛానల్లో సింపుల్గా పిస్తా మిల్క్ షేక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్గా మా కొలీగ్ ఒకరు అడిగారు చేసి చూపించమని. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూద్దాం. షేక్ అనగానే అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ అయి ఉండాలి. నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ముందుగా వెన్నెలా ఐస్ క్రీమ్, నాకు పిస్తా ఐస్ క్రీమ్ దొరకలేదు, సో వెన్నెలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఫ్లేవర్లెస్ అనమాట, ఏ ఫ్లేవర్ వేస్తే ఆ ఫ్లేవర్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు. నెక్స్ట్ నేను పాల ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇది ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకున్నాను అనమాట. ఇది మస్టర్డ్ సీడ్ యూజ్ చేయండి. నెక్స్ట్ నాకు పిస్తా దొరకలేదు, అన్నీ సాల్టెడే ఉన్నాయి, సో నేను బాదం యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ పిస్తా ఎసెన్స్ అనమాట, ఇది కలర్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇదైతే మస్టర్డ్ సీడ్ యూజ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే మాకు కలర్ వద్దు ఫ్లేవర్ ఒకటే అంటే పిస్తాని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్, ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం. జార్ తీసుకొని ఫస్ట్ మిల్క్ యాడ్ చేసుకుందాము, తర్వాత ఐస్ క్రీమ్ వేసుకోవాలి. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో పర్సన్స్ని బట్టి మిల్క్ ఐస్ క్రీమ్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు కొంచెం మిల్క్ షేక్ అనేది థిక్గా కావాలంటే ఐస్ క్రీమ్ ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు షుగర్ చూపించడం మర్చిపోయాను, సో ఈ టైంలో షుగర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఐస్ క్రీమ్లో ఉన్న స్వీట్నెస్ మిల్క్ షేక్ అంతటికి సరిపోదు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. సో లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి నాకు వచ్చిన తర్వాత నేను ఫ్రీజ్ చేసిన మిల్క్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 మెంబర్స్ గాను 250 ml మిల్క్ అనేది ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా పూర్తిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఎక్కడ గడ్డలుగా ఉండకూడదు అనమాట. ఉన్నా కూడా మళ్ళీ మిక్సీ పట్టుకొని అది లిక్విడ్ కన్సిస్టెన్సీలో కొంచెం టైం పడుతుంది, వచ్చేంత వరకు మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఈ టైంలో ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. 3 to 4 డ్రాప్స్ వేసాను నేనైతే. మీకు ఎసెన్స్ లేదంటే ఈ టైంలో పిస్తా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కలర్ ఫ్లేవర్ సరిపోదని కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ బాదం వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాను. సో టేస్టీ పిస్తా మిల్క్ షేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో చెప్పండి. చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ట్రై చేసేటటువంటి పిస్తా ఐస్ క్రీమ్ అండ్ నట్స్ కూడా పిస్తా వేసి ట్రై చేయండి. అన్సాల్టెడ్ పిస్తా తీసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేనైతే బయట ఎక్కడ టేస్ట్ చేయలేదు పిస్తా మిల్క్ షేక్ అనేది, ఇంట్లో కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టేస్ట్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, సూపర్గా వచ్చింది. కొంచెం బాదం వేయడం వల్ల నాకు పిస్తా ఫ్లేవర్ అనేది తెలియలేదు. మీరు పిస్తా వేస్తే మీకు పర్ఫెక్ట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఒక్కసారి ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.